శాంతి. ఈశ్వరీయ కార్యంలో ఎవరైతే సహయోగం ఇస్తారో వారు చాలా వివేకవంతులు, జ్ఞానీలు, తెలివైన వారు అని చెప్పవచ్చు. బాబా అన్నారు, 1కి 100 రెట్లు రిటర్న్ మీరు పొందుతారు. మరి ఇప్పుడు ఎవరైతే బాబాకు సహయోగిగా అవుతారో వారు చాలా తెలివైన వారనే చెప్పాలి. బాబా జన్మల యొక్క భాగ్యాన్ని, అదృష్టాన్ని తయారు చేస్తున్నారు. పేదవారిని షావుకార్లుగా చేస్తున్నారు. బెగ్గర్ నుండి ప్రిన్స్గా చేస్తున్నారు. మరి ఇంత గొప్ప భాగ్యాన్ని తయారు చేయిస్తున్నటువంటి తండ్రిని మనం ప్రతి క్షణం జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఇటువంటి అమూల్యమైనటువంటి శిక్షణలను ఎన్నింటినో ఈరోజటి మురళిలో బాబా వినిపించారు. ఇది 19 ఏప్రిల్ మురళి. मीठे बच्चे बाप आए हैं सारी दुनिया के हाहाकार मिटाकर जय जयकार करने. पुरानी दुनिया में है हाहाकार, नई दुनिया में है जय जयकार. మధురమైన పిల్లలు, బాబా వచ్చారు మొత్తం ప్రపంచం యొక్క హాహాకారాలని తొలగించి జయ జయకారాలు చేయటానికి. పాత ప్రపంచంలో అంతా హాహాకారాలు ఉన్నాయి, కొత్త ప్రపంచంలోనేమో జయ జయకారాలు. అక్కడ సంతోషం, ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం ఉన్నాయి కొత్త ప్రపంచంలో. ఇక్కడ దుఃఖము, రోదన, యాచించటం, ఆర్జించటం, భగవంతుని వేడుకోవటం, పిలవటం ఇవి ఉన్నాయి. అందుకే ఇక్కడంతా హాహాకారాలు అంటున్నారు, అక్కడేమో సత్యుగంలో జయ జయకారాలు. ప్రశ్న, कौन सा ईश्वरीय नियम है जो गरीब ही बाप का पूरा वर्षा लेते, शाहूकार नहीं ले पाते? ఎటువంటి ఒక ఈశ్వరీయ నియమం ఉంది, అది పేదవారే బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటారు, షావుకారులు తీసుకోలేకపోతారు. ఏ నియమం అది? ఏ ఈశ్వరీయ నియమంలో పేదవారు షావుకారులు అయిపోతున్నారు, కానీ షావుకారులు మాత్రం పూర్తిగా బాబా నుండి ఆ వారసత్వం తీసుకోలేకపోతున్నారు. ఏమిటది? జవాబు, ईश्वरीय नियम है पूरा बेगर बनो, जो कुछ भी है उसे भूल जाओ. ఈశ్వరీయ నియమం ఏమిటి అంటే పూర్తి బెగ్గర్గా అవ్వండి. ఏదైతే మీ దగ్గర ఉందో వాటన్నింటినీ మర్చిపోండి. మరి పేద పిల్లలు సహజంగానే మర్చిపోగలుగుతారు, కానీ షావుకారులు ఎవరైతే ఉంటారో ఇక్కడే స్వర్గంలో ఉన్నానని భావించుకుంటారు, కాబట్టి వారి బుద్ధిలో దేనిని మర్చిపోలేరు. అందుకే ఎవరి వద్దైతే ధనము, సంపద, మిత్రులు, సంబంధికులు ఉన్నారో, వారి స్మృతి ఉందో, వారు సత్యమైన యోగిగా కాలేరు. వారికి స్వర్గంలో ఉన్నతమైన పదవి కూడా లభించదు. నిజంగా ఇక్కడ ఉంటే బెగ్గర్గా అయిపోవడంలో ఉంది. బాబా నుండి మొత్తం తీసుకోవాలి అంటే ముందు బెగ్గర్గా అవ్వాలి. బెగ్గర్గా అవ్వడం అంటే ఏంటి? పూర్తిగా నాదంటూ ఏమీ లేదు, నేనే బాబా వాడిని, ఇంకా నాదంటూ ఏమీ లేదు, సర్వస్వం బాబాదే. ఇలా బాబాకు సమర్పణ బుద్ధితో ఉండటం. తన దగ్గర ఉన్నటువంటి వస్తువు, వైభవాలు, ధనము, సంపదలు, మిత్రులు, ఆస్తులు, అంతస్తులు అన్నింటినీ కూడా మనస్సు, బుద్ధితో పూర్తిగా బాబాకు సమర్పించేసేయాలి. స్థూలంగా సఫలం చేసుకోవడం వేరే, మనస్సు, బుద్ధితో కూడా పూర్తిగా సమర్పించేసేయాలి. అలా శ్రీమతం అనుసారంగానే వాటిని ఉపయోగించుకోవాలి. అలాంటి బెగ్గర్ స్థితిని పేదవాళ్ళైతే సహజంగా తీసుకురాగలుగుతారు. ఎందుకంటే వారి దగ్గర ఉన్నది కూడా కొద్దిగానే, ఆ ఉన్న కొద్దిదాన్ని కూడా బాబాది అనుకుంటూ పూర్తిగా బెగ్గర్ అయిపోయి ఉండగలుగుతారు. షావుకార్లకి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, ఇక్కడే స్వర్గంలో ఉన్నాను అనుకుంటారు, కాబట్టి
బాబాకు పూర్తిగా అర్పించడము, లేదా బాబాకు క్లియర్గా లెక్కలు తెలియచేయడము, సమర్పణ బుద్ధితో నడవటం ఇది కష్టంగా ఉంటుంది. అందుకే బాబా ఏమంటారు, ఇక్కడ పేదవారిగా ఉంటే సంగం యుగంలో మంచిదే. మీరు బాబా నుండి పూర్తిగా అన్నీ తీసుకోగలుగుతారు స్వర్గ వారసత్వం రూపంలో. కానీ ఇక్కడే షావుకారులుగా ఉండాలి అనుకుంటే బహుశా మరి అన్ని అవే విషయాలు గుర్తుంటాయేమో బుద్ధిలో. షావుకారులుగా ఉంటే చాలా ఎక్కువ విస్తారం వ్యాపకం ఉంటుంది కాబట్టి బాబాను మరచిపోయేటువంటి సందర్భాలు కూడా ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి. అందుకే సంగం యుగంలో పేదవారిగా ఉంటే సంతోషపడాలి. ఓం శాంతి. मीठी मीठी निश्चय बुद्धि बच्चे तो अच्छी रीति जानते हैं, उनको पक्का निश्चय है कि बाप आया है सारी दुनिया का झगड़ा मिटाने. మధురాతి మధురమైన నిశ్చయ బుద్ధి పిల్లలు మంచి రీతిగా తెలుసుకున్నారు. మీకు పక్కా నిశ్చయం ఉంది, బాబా వచ్చారు మొత్తం ప్రపంచంలోని గొడవలన్నింటినీ సమాప్తం చేయటానికి అని. ఎవరైతే తెలివైన వివేకవంతులైన పిల్లలు ఉంటారో వారికి తెలుసు ఈ తనువులో బాబా వచ్చారు. వారి పేరే శివ్ బాబా. ఎందుకు వచ్చారు మరి? హాహాకారాలన్నింటినీ తొలగించి జై జయకారాలు చేయించటానికి. మృత్యులోకంలో చాలా గొడవలు మొదలైనవి ఉన్నాయి కదా. అందరి లెక్కాచారంలో ఇక్కడే సమాప్తం అయ్యేది ఉంది. అమరలోకంలో అయితే గొడవల విషయమే లేదు. ఇక్కడ ఎంత హాహాకారం జరుగుతుందో చూడండి. ఎన్ని కోర్టు కేసులు, ఎంతమంది జడ్జీలు, లాయర్లు ఉన్నారు, ఎంత మారణ హోమం జరుగుతుంది. విదేశాలు మొదలైన వాటిల్లో కూడా చూడండి చాలా హాహాకారాలు జరుగుతున్నాయి. అందరూ ఓ గాడ్ మర్సీ ఆన్ మీ అంటూ అందరూ పిలుస్తున్నారు. మొత్తం ప్రపంచంలో గొడవలు, సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. దీన్నేమంటారు? పాత తమో ప్రధాన ప్రపంచం. చెత్తనే చెత్త ఇందులో. ఇదంతా ఒక ముళ్ళ అడవిగా ఉంది. అడివంటే అడివే. ఇంకా అనంతమైన తండ్రి దీన్నంతా తగలబెట్టేసి ఈ అడవిని సమాప్తం చేసి పూల తోటని తయారు చేస్తూ ఉన్నారు. మరి పిల్లలందరూ చాలా తెలివైన వారిగా, వివేకవంతులుగా అవ్వాలి. ఒకవేళ బాబా పిల్లల్లో కూడా గొడవ పడడం, పోట్లాడుకోవడం, ఒకరికొకరు దుర్భాషలాడుకోవడం ఇటువంటివే ఉంటే వారు బాబాకి ఎలా సహయోగం ఇవ్వగలుగుతారు? బాబా కార్యంలో సహయోగిగా కాలేరు కదా. బాబాకైతే సహయోగి పిల్లలు కావాలి, తెలివైన పిల్లలు కావాలి, మంచి వివేకవంతులు కావాలి. ఏ రకమైన గొడవలు, మనస్పర్ధలు లేకుండా చక్కగా కలుపుకుంటూ నడుచుకునే పిల్లలు కావాలి. ఇది కూడా పిల్లలకు అర్థమవుతుంది కదా. ఇది పాత ప్రపంచం. ఇక్కడ అనేక ధర్మాలు ఉన్నాయి. తమో ప్రధానమైనటువంటి వికారీ ప్రపంచం ఇది. మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. పతిత పాత ప్రపంచంలో గొడవలే గొడవలు. ఈ గొడవలన్నింటినీ తొలగించి సమాప్తం చేసి జై జయకారాలు చేయించేందుకే బాబా వస్తారు. మరి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఇంత దుఃఖం, అశాంతి ఎందుకుంది? దుఃఖం, అశాంతికి మూలం, కారణం కూడా బాబా చెప్పేశారు. మళ్ళీ విశ్వంలో శాంతి ఎలా ఏర్పడుతుందో కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు మొత్తం విశ్వంలో శాంతిని తీసుకురావడం మనుషుల వలన సాధ్యమయ్యేదైతే కాదు కదా. అనంతమైన తండ్రిని రాయిలో, రప్పలో, అన్నింటిలో ఉన్నావన్నారు. ఆట ఇది. మరి బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు నిలబడండి మీరు. ఇప్పుడైతే రంగంలోకి దిగండి. అందరికీ చెప్పండి భగవంతుడు సర్వవ్యాపి కాదు. బాబాకు అందరూ సహయోగిగా కండి. బాబా నుండి రాజ్యభాగ్యం తీసుకోవాలి కదా. తక్కువేమీ కాదు ఇది. అనంతమైనటువంటి సుఖం లభిస్తుంది.
बाबा अंटार मीठे बच्चे ड्रामा अनुसार तुमको बेहद का बाप पद्मा पदम भाग्यशाली बनाने आए हैं। మధురమైన పిల్లలు, డ్రామా అనుసారంగా అనంతమైన తండ్రి మిమ్మల్ని పద్మాపదం భాగ్యశాలిగా తయారు చేసేందుకే వచ్చారు. భారతదేశంలోనే ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. భారతదేశం స్వర్గంగా ఉండేది. స్వర్గాన్ని వండర్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు. త్రేతాను అనరు అంటున్నారు. స్వర్గం అని బాబా సత్యయుగాన్ని అంటున్నారు. త్రేతాయుగాన్ని సెమీ స్వర్గం అంటారు. మరి ఇలా స్వర్గంలో వచ్చేటువంటి పిల్లలు బాగా పురుషార్థం చేయాలి కదా. మొట్టమొదట రావాలి. నెంబర్ 1 ప్రిన్స్, ఫస్ట్ ప్రిన్స్ జన్మ తీసుకునే సమయం నుండి మనం ఉండాలి. అంటే సత్యుగం మొదటి రోజు నుండి మన పాత్ర ఉండేలాగా పురుషార్థం చేయాలి. పిల్లలకి తెలుసు, నేనైతే స్వర్గంలోకి రావాలి అనుకుంటా, లక్ష్మీనారాయణలుగా అవుతాను అంటారు. మరి ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో అయితే చాలా హాహాకారాలు పెరిగేది ఉంది. రక్తపు నదులు ప్రవహించేది ఉంది. రక్తపు నదుల తర్వాత పాలు నెయ్యి నదులు ప్రవహిస్తాయి. దీన్ని ఏమంటారు? క్షీరసాగరం. ఇక్కడైతే పెద్ద పెద్ద సరస్సులను తయారు చేస్తారు. ఇంకేదో ఒక రోజున అలా ఫిక్స్ చేసుకుంటారు. వచ్చి అందరూ అక్కడ పాలు వేస్తూ ఉంటారు. అందులోనూ కొందరు స్నానం కూడా చేస్తారు. శివలింగం పైన కూడా పాలను అర్పిస్తారు కదా అభిషేకంగా. సత్యుగంలో ఒక మహిమ ఉంది. ఏమని? పాలు నెయ్యి నదులు ప్రవహిస్తాయి అని. అంటే అక్కడ మహిమ ఈ రకంగా చేశారు. నిజంగా నదుల రూపంలో పాలు నెయ్యి ప్రవహించడం కాదు, కానీ పాలైనా నెయ్యి అయినా పాల పదార్థాలైనా అన్నీ చాలా సమృద్ధిగా లభిస్తాయి. స్థూలంగా నెయ్యి నదులు ప్రవహించడం అటువంటి విషయం అయితే లేదు. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత మీరు విశ్వానికి యజమానిగా అవుతారు. ఈ సమయంలో మీరు గులాంగా ఉన్నారు, అంటే స్లేవ్గా, బానిసగా ఉన్నారు అంటున్నారు. మీరందరు ఇప్పుడు బానిస నుండి బాద్షాగా అవుతున్నారు, అంటే విశ్వానికి చక్రవర్తిగా అవుతున్నారు. మొత్తం ప్రకృతి అంతా కూడా మీకు బానిసగా ఈ సేవ చేస్తుంది. అక్కడ ఎటువంటి నియమ విరుద్ధమైనటువంటి వర్షాలు పడవు. మొత్తం ప్రకృతి అంతా మీకు సేవకురాలిగా ఈ సేవ చేస్తుంది. ఎలాంటి ఉపద్రవాలు ఉండవు. ఇక్కడ చూడండి ఎన్ని ఉపద్రవాలు. గతంలో కూడా వేసవి కాలంలో వర్షాలు పడ్డాయి, పంటలు ఎన్నో నష్టపోయాయి, ఎంతోమంది చాలా కోల్పోయారు. ఇప్పుడు ఈసారి కూడా మళ్ళీ వేసవి కాలంలో వర్షాలు పడే సూచనలను చూస్తున్నారు. మరి ఇలా అకారణంగా వర్షాలు పడటం, నియమ విరుద్ధంగా వర్షాలు పడటం, ఇది సత్యుగంలో ఉండదు అంటున్నారు పాప. ఇక్కడ అనేక ఉపద్రవాలు ఉన్నాయి. అక్కడ పక్కా వైష్ణవులుగా ఉంటారు సత్యుగంలో, వికారి వైష్ణవులు కాదు. ఇక్కడైతే ఎవరు వెజిటేరియన్గా ఉంటే వాళ్ళని వైష్ణవులు అంటారు. కొంచెం వెజిటేరియన్గా ఉంటే చాలు, మీరు కూడా వైష్ణవులా అని అంటారు. కానీ కాదు, అసలైతే పక్కా వైష్ణవులని నిర్వికారిగా, కామ వికారానికి కూడా దూరంగా ఉండేవారిని అనాలి. కానీ ఇక్కడ వికారాలతో ఒకరినొకరు దుఃఖ పెట్టుకుంటూ ఉన్నారు. బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. ఇది కూడా గాయనం ఉంది కదా, పల్లెటూరి పిల్లవాడు అంటారు. శ్రీకృష్ణుణ్ణి అలా పల్లెటూరి పిల్లవాడిగా చూపించారు. రేపల్లె బాలుడు అని అంటారు. వాస్తవంగా పల్లె బాలుడు కాదు, శ్రీకృష్ణుడైతే వైకుంఠానికి అధిపతి. 84 జన్మలు తీసుకుంటారు. ఇది కూడా మీరే వింటున్నారు. ఇప్పుడు మీరు చాలా కాలం భక్తి చేశారు. మరి భక్తి చేస్తూ ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా దెబ్బలు తిన్నారు, ఎన్ని రకాలుగా మోసపోయారు, డబ్బులను వృధా చేసుకున్నారు. బాబా అడుగుతారు, ఇంత ధనం నేను ఇచ్చాను, రాజ్యభాగ్యముని ఇచ్చాను, అదంతా ఎక్కడ పోగొట్టారు?
మిమ్మల్ని నేను విశ్వానికి యజమానిగా చేశాను కదా, మరి మీరు మొత్తం అంతా ఎక్కడ పోగొట్టారు? మరి బాబాకైతే డ్రామా గురించి తెలుసు, డ్రామాలో ఉంది పోగొట్టుకోవడం, అందుకని పిల్లలు పోగొట్టుకున్నారు అని అనుకుంటా. కానీ మన వైపు నుండి మనం కూడా రీజన్ చెప్పాలి కదా, ఎందుకు పోగొట్టాము, ఏం చేశాము అని. మరి కొత్త ప్రపంచము పాత ప్రపంచంగా మారింది. ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని మళ్ళీ మనం కొత్త ప్రపంచంగా చేస్తున్నాం. పిల్లలు అంటారు, బాబా మీకోసమే గుళ్ళు కట్టించాం కదా బాబా, ఎన్ని మందిరాలను నిర్మించాము, ధనమంతా వాటిలకే పోయింది, మొత్తం అంతా వాటిల్లోనే పెట్టేశాము అంటారు. మరి ఇది చక్రం, ఏదైతే గతించిందో అదంతా మళ్ళీ రిపీట్ అవుతుంది. బాబా అంటారు, ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే ఉంది, ఇంకా మీరు పురుషార్థం చేసి భవిష్యత్తు కోసం జమ చేసుకోండి. పాత ప్రపంచంలోనిదంతా కూడా మట్టిలో కలిసిపోయేది ఉంది. షావుకారులు అయితే ఈ జ్ఞానం తీసుకోరు. బాబా ఉన్నదే పేదల పాలిట పెన్నిది. పేదవారు అక్కడ షావుకారులుగా అవుతారు, షావుకారులు పేదవారిగా అయిపోతారు. ఇప్పుడైతే పదంపతులు చాలా మంది ఉన్నారు, అక్కడికి వస్తే వాళ్ళు పేదవాళ్ళుగా అయిపోతారు. ఇక్కడ వాళ్ళు టాప్ 10లో ఉండొచ్చు, నెంబర్ 1 లిస్టులో ఉండొచ్చు, కానీ వాళ్ళు అక్కడ మాత్రం పదంపతిగా ఉండలేరు. ఎందుకంటే బాబా అన్నారు, రూలే ఉంది, ఇక్కడ పదంపతి అక్కడ పదంపతి కుదరదలా. ఇక్కడైతే మొత్తం అంతిమంలో భగవంతునికి మనస్ఫూర్తిగా సమర్పించి బెగ్గర్గా అవ్వాలి, రూల్ అది. అలా పూర్తి బెగ్గర్గా అయిన వారే అక్కడ ప్రిన్స్గా అవుతారు. బాబా అందుకే చెప్తున్నారు, వాళ్ళు ఇక్కడే స్వర్గం ఉంది మా కోసం అని భావించుకుంటూ ఉంటే ఇంకా భవిష్యత్తు స్వర్గం ఎందుకు వారికి? వాళ్ళకి ఇక్కడున్న సుఖాలు, భౌతిక ప్రాప్తులు, వీటిని అసలు మరచిపోలేరు, బుద్ధి వాటి నుండి తీయలేరు. అందుకే బాబా అంటారు, మీరైతే అన్నీ మరచిపోవాలి, ఖాళీ బెగ్గర్గా అయిపోవాలి. ఈ రోజుల్లో కిలోగ్రామ్, కిలోమీటర్ మొదలైనవన్నీ కూడా కొత్త కొత్తగా మెజర్మెంట్స్ కోసం అప్పుడే వాటిని ఉపయోగిస్తూ వచ్చారు. అంతకుముందు కిలోగ్రాములు, కిలోమీటర్లు ఇటువంటి భాష లేదు. సేర్ అని, పావు సేర్ అని ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్ ఉండేది. తర్వాత ఇలా కొత్తగా తయారు చేశారు. బాబా అన్నారు, ఏవేవో తయారవుతున్నాయి. రాజ్యగతి పైన ఎవరు కూర్చుంటే, ఎవరి శాసనం నడిస్తే వాళ్ళ భాషనే కొనసాగుతుంది. విదేశాల నుండి మొత్తం అంతా నకలు చేస్తున్నారు. అప్పటి వరకు 16 అణాలు రూపాయి అని అనేవారు, కానీ ఎప్పుడైతే బ్రిటిషర్స్ శాసనం మొదలైందో అప్పటి నుండి ఏం చేశారు, 100 పైసలకు రూపాయి అని. అంటే మొత్తం అన్నీ లెక్కించే విధానాలని మార్పు చేశారు. బాబా అంటున్నారు, తనకైతే ఏమీ బుద్ధి లేదు కదా, అప్నా కల్తో హే నహీ తమో ప్రధాన్ హే. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి సొంత తెలివైతే లేదు, తమో ప్రధానంగా అయిపోయారు. అందుకే విదేశీయులు వచ్చేసి వారి శాసనం నడిపిస్తూ వారి లెక్కలే ప్రవేశపెట్టారు. అమెరికా ఆది మే వినాశ్ కి సామగ్రి మే దేఖో కిత్నా ధన్ లగాతే హే. అమెరికా మొదలైన చోట చూడండి, వినాశనం యొక్క సామాగ్రిని ఎంతగా ఖర్చు పెట్టి తయారు చేస్తూ ఉన్నారు. ఏరోప్లేన్స్ నుండి బాంబ్స్ని క్రింద పడేస్తూ ఉంటారు, చాలా నిప్పంటుకుంటుంది. పిల్లలకి తెలుసు బాబా వచ్చిందే వినాశనము మరియు స్థాపన చేయించటానికి. మీలో కూడా అర్థం చేసుకునేటువంటి పిల్లల్లో నంబర్ వారీగా ఉన్నారు. అందరూ ఒకే విధంగా నిశ్చయబుద్ధిగా అయితే లేరు. ఎలా అయితే బాబా చేశారో, బ్రహ్మ బాబా ఎలా త్యాగం చేశారో, సమర్పణం చేశారో అలా ఫాలో చేయాలి. పాత ప్రపంచంలోని పైసలు అసలు ఇవి దేనికి కొరవగానటువంటివి. వీటిని ఏం చేసుకుంటారు, మట్టిలో కలిసిపోయేవే ఉన్నాయి. ఈరోజు కాగితపు నోట్లవి, రేపవి మట్టిలో కలిసిపోతాయి. అక్కడైతే సత్యుగంలో ఈ కరెన్సీ ఉపయోగపడదు కదా, అక్కడ నాణ్యాలు ఉంటాయి అంటారు, బంగారు నాణ్యాలు ఉంటాయి. బంగారపు మెహళ్ళు తయారు చేస్తారు.
మరి అక్కడ ఉన్నటువంటి నాణేలకి ఇక్కడ ఉన్నటువంటి నోట్లకి విలువలో చాలా తేడా ఉంది కదా. అక్కడైతే అసలు కరెన్సీ యూజ్ చేసే అవసరం ఎక్కువగా ఏర్పడదు అంటున్నారు. ఎందుకంటే అన్నీ ఉచితంగానే లభిస్తూ ఉంటాయి. సతో ప్రధాన భూమి కదా. ఇప్పుడైతే పాతబడిపోయింది. అది సతో ప్రధానమైన కొత్త ప్రపంచం. పూర్తిగా కొత్త భూమి ఉంటుంది. మీరు సూక్ష్మవతనానికి వెళ్తే శూభిరసం మొదలైనవి తాగుతారు, కానీ అక్కడ వృక్షాలు మొదలైనవి ఏమీ ఉండవు అంటున్నారు. అక్కడే బాబా ఒక మొక్కకి పండు కోసి జ్యూస్ తీసి పిల్లలకి ఇచ్చి తాగించారు అని అనుభవం చేసుకుంటారు, కానీ నిజంగా అక్కడ చెట్లు ఎక్కడి నుండి వచ్చాయి అంటున్నారు బాబా. వృక్షాలైతే ఈ భూమిపైన ఉంటాయి, కానీ సూక్ష్మవతనంలో ఎక్కడి నుండి ఉంటాయి అంటున్నారు బాబా. ఆకాశంలో ఉండవు కదా. బల్ నామ్ హే బ్రహ్మ మహాతత్వ పరంతు హే పోలార్. పేరుంది బ్రహ్మ మహాతత్వము అని, కానీ అదైతే పోలార్. ఏ విధంగా ఈ నక్షత్రాలు నిలబడి ఉన్నాయో ఆకాశంలో చాలా చిన్నగా ఉన్నాయి కదా. ఇక్కడ నుండి క్రింద నుండి చూస్తేనైతే చాలా చిన్నగానే కనబడతాయి, పైకి వెళ్తే పెద్దగా ఉంటాయి, అది వేరే విషయం. కానీ మీరు కూడా ఆత్మలు చాలా చిన్నగా సూక్ష్మంగా ఉంటారు అంటున్నారు. స్టార్స్ देखने में बड़े आते हैं, ऐसे नहीं कि ब्रह्म महातत्व में कोई बड़ी बड़ी आत्माएं होंगी. అయితే చూడ్డానికి స్టార్స్ చాలా పెద్దగా ఉంటాయి, కానీ ఆత్మలైతే చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఆత్మలేమి బ్రహ్మ మహాతత్వంలో పెద్ద పెద్దవిగా ఉండవు అంటున్నారు. ఏ బుద్ధిసి కామ్లేనా హే. ఇవన్నీ బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. విచార సాగర మంతన చేయాలి. ఆత్మలన్నీ పైనే ఉంటాయి, చిన్న బిందువులు. ఈ అన్ని విషయాలు మీరు ధారణ చెయ్యాలి. మీరు ఎవరి చేతనైనా ధారణ కూడా చేయించగలగాలి. టీచర్ స్వయమే తెలుసుకుంటారు కదా, అప్పుడే కానీ పిల్లలకి చక్కగా వివరించగలుగుతారు, చెప్పగలుగుతారు, పిల్లల సందేహాలను కూడా తీర్చగలుగుతారు. లేకపోతే వాళ్ళని టీచర్ అని ఎలా అంటారు? టీచర్ అయ్యి ఉండి వాళ్ళకే ఏం తెలియకపోతే ఇంకా టీచర్ అంటారా? టీచర్స్లో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. మీరు పిల్లలు వైకుంఠాన్ని బాగా అర్థం చేసుకున్నారు, అలాగని మీరేమీ వైకుంఠం చూసి రావట్లేదు, సాక్షాత్కారమే అది. కేవలం బాబా ట్రాన్స్లో పిల్లలకి సాక్షాత్కారం చేయిస్తారు. చాలామంది పిల్లలు అలా సాక్షాత్కారంలో చూశారు. అక్కడ స్వయంవరం ఎలా ఉంటుంది, భాష ఎలా ఉంటుంది అన్నీ చూశారు. అంతిమంలో మీరు మొత్తం సాక్షాత్కారాల ద్వారా చూస్తారు. కానీ ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారికి ఆ సాక్షాత్కారాలు జరుగుతాయి. మిగతాది ఎవరైతే తన మిత్ర సంబంధికులు, ధనము, సంపదలు వీటిని జ్ఞాపకం చేస్తూ ఉంటారో వాళ్ళకెందుకు కనబడతాయి అంటున్నారు. వాళ్ళకి వాళ్ళే కనబడతారు. ఆ మిత్రులు, సంబంధికులు ఈ జన్మలో చూసినవి, చేసినవి అవే కనిపిస్తూ ఉంటాయి తప్ప భవిష్యత్తు దృశ్యాలు కనిపించవు. భవిష్యత్తు దృశ్యాలు కనిపించాలి అంటే యోగయుక్తంగా ఉండాలి. సత్యమైన యోగిలే అంతిమం వరకు ఉంటారు. జినోంకో బాప్ దేఖ్ ఖుష్ హోంగే. వారిని చూసి బాబా చాలా సంతోషిస్తారు. సత్యమైన యోగిలను. పూల తోట తయారవుతుంది. చాలామంది 10-15 సంవత్సరాల జ్ఞానంలో ఉండి తర్వాత వెళ్ళిపోతారు. అలాంటి వారిని బాబా జిల్లేడు పూలు అంటున్నారు. మంచి మంచి పిల్లలు మమ్మ బాబాకు కూడా డైరెక్షన్స్ని ఇచ్చేటువంటి వారు, డ్రిల్ చేయించేవారు ఈరోజు లేనే లేరు. ఈ పిల్లలకు కూడా తెలుసు, బాప్ దాదాకు కూడా తెలుసు మాయ చాలా జబర్దస్త్గా ఉంటుంది అని. ఇది మాయతో ఉన్నటువంటి గుప్తమైన పోరు, గుప్తమైన యుద్ధం, గుప్తమైన తుఫాన్. ఇది బాబా అంటారు, మాయ మిమ్మల్ని చాలా హైరాణ పెడుతుంది, చాలా విసిగిస్తుంది. ఇది ఓటమి గెలుపుల ఆట తయారై ఉంది డ్రామాలో. మీరు ఎలాంటి ఆయుధాలు లేకుండానే యుద్ధం చేస్తూ ఉన్నారు. భారతదేశం యొక్క ప్రాచీన యోగము ఎంతో ప్రసిద్ధమై ఉంది.
యోగ బలంతోనే మీరు ఇలా తయారవుతారు. బాహుబలంతో ఎవరు విశ్వం యొక్క రాజభాగ్యాన్ని తీసుకోలేరు. ఆట కూడా ఎంత అద్భుతంగా ఉంది. కథ ఉంది కదా, 2 పిల్లులు పోట్లాడుకుంటే మధ్యలో వెన్న 3వ వారికి దొరికింది అంటారు. మరి మీకు కూడా ఒక్క సెకండ్లో విశ్వం యొక్క రాజ్యభాగ్యం దొరుకుతుంది. పరస్పర దేశాలన్నీ పోట్లాడుకుంటాయి, రాజ్యం మాత్రం మీ చేతిలోకి వస్తుంది. పిల్లలకి బాబా సాక్షాత్కారం చేయించారు. అంటారు శ్రీకృష్ణుడి నోటిలో వెన్న ఉంది అని. వాస్తవంగా శ్రీకృష్ణుడి నోటిలో కొత్త ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటారు. యశోద మన్ను తిన్నావని నోరు తెరవమని అనగానే మొత్తం విశ్వమంతా నోట్లోనే కనిపించింది అని చెప్తారు. యోగ బలంతో మీరు విశ్వం యొక్క రాజ్యభాగ్యం అనే వెన్నను తీసుకుంటున్నారు. రాజ్యం కోసం ఎంత పోరాడుతూ ఉంటారో చూడండి, ఎన్ని యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. చివరికి అంతమే జరుగుతుంది. ఈ పాత ప్రపంచంలో లెక్కాచారములన్నీ పూర్తి చేసుకోవాల్సిందే. ఈ ప్రపంచంలోని వస్తువులేమీ మిగిలేది లేదు, అన్నీ పోతాయి. బాబా శ్రీమతం ఏమిటి అంటే పిల్లలు హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్. ఆ కోతులదైతే చిత్రం తయారు చేశారు, ఈ రోజుల్లో మనుషులది కూడా తయారు చేస్తున్నారు. ఎందుకంటే కోతులు నీతులు చెప్తే మనుషులు మారుతారా? మరి మనుషులదే తయారు చేయాలి. ఇంతకుముందు చైనా వైపు ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి వస్తువులను తయారు చేసేవారు. మరి గాజులు కూడా కాచువి ధరించేటువంటి వారు. ఇక్కడ చూడండి, ఈ ప్రపంచంలో ఆభరణాలని ధరించటానికి కూడా చెవికి రంధ్రం, ముక్కుకి రంధ్రం చేయవలసి వస్తుంది. సత్యుగంలో మాత్రం అలాంటి దుఃఖం కూడా కలగదు. అసలు చెవులకి ముక్కులకి రంధ్రం చేసుకునేటువంటి అవసరమే ఏర్పడదు. అన్న చెవి కుట్టించుకోవడం, ముక్కు కుట్టించుకోవడం ఉండదు. అక్కడ న్యాచురల్ బ్యూటీ ఉంటుంది. అక్కడ ఏ వస్తువును పెట్టుకునే అవసరం ఏర్పడదు. ఇక్కడైతే శరీరమే తమో ప్రధానమైన తత్వాలతో తయారయింది కాబట్టి జబ్బులు మొదలైనవి చాలా ఉంటాయి. ఇక్కడి విషయాలు అక్కడ ఉండవు. ఇప్పుడు మీ ఆత్మకు చాలా సంతోషం కలుగుతుంది. అనంతమైన తండ్రి చదివించి నరుని నుండి నారాయణుడిగా చేస్తున్నారు, అమరపురికి యజమానిగా చేస్తున్నారు. అందుకే గాయనం ఉంది, అతీంద్రియ సుఖం అడగాలి అంటే గోపికలనే అడగండి అంటారు. భక్తులకైతే ఈ విషయాలు తెలీదు. మీకు చాలా సంతోషం ఉండాలి. ఈ విషయాలన్నింటినీ స్మరించుకుంటూ ఉండాలి. ఇలా ఉన్నటువంటి పిల్లలు కొద్దిమందే. అబలల పైన చూడండి ఎంత అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. గాయనం ఉంది కదా, ద్రౌపదిని వస్త్రాపహరణం చేశారు అని చూపిస్తారు. అది ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ ప్రపంచంలో ఎన్నో చోట్ల జరుగుతూ ఉంది. ద్రౌపది ఎందుకు పిలిచింది అది మనుషులకు తెలియదు. పాప అర్థం చేయిస్తున్నారు, మీరందరూ ద్రౌపదిలే. అలాగని ఫీమేల్ ఎల్లప్పుడూ ఫీమేల్గానే పుడుతుంది అని అనుకోకండి. ఇప్పుడున్నటువంటి స్త్రీలందరూ మొత్తం కల్పంలో స్త్రీలుగానే ఉంటారు, పురుషులు ఎప్పుడు పురుషులుగానే ఉంటారని భావించకండి. 2 సార్లు ఫీమేల్గా కాగలుగుతారు, అంతకు మించి కాదు. ఆ తర్వాత మళ్ళీ జెండర్ మారుతుంది. 2 సార్లు కంటిన్యూస్గా స్త్రీగా జన్మించాక మళ్ళీ మార్పు చెందుతుంది అంటున్నారు. అంటే ఈ లెక్కతో చూస్తే ప్రతి ఒక్కరూ ఏదో ఒక జన్మలో స్త్రీగా ఉంటారు, పురుషునిగా అయ్యే ఉంటారు. మాతలు పిలుస్తూ ఉన్నారు, బాబా రక్షించండి అని. మమ్మల్ని దుశ్శాసనుడు వికారాల కొరకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దీన్ని ఏమంటారు? వేశ్యాలయం. స్వర్గాన్ని శివాలయం అంటారు. వేశ్యాలయం అంటే రావణ రాజ్యం. ఇది రావణుడు స్థాపించేది. శివాలయంను బాబా స్థాపిస్తారు, శివ్ బాబా. మరి బాబా జ్ఞానం ఇస్తూ ఉన్నారు. బాబాని నాలెడ్జ్ఫుల్ అంటారు. నాలెడ్జ్ఫుల్ అనగా అందరి హృదయాలను తెలుసుకునేవాడు అని అర్థం కాదు. దాంతో ఏంటి లాభం? అందరి హృదయాలను తెలుసుకుంటే వచ్చే ప్రయోజనం ఏముంది? బాబా అంటారు, ఈ సృష్టి ఆది మధ్యాంతం యొక్క జ్ఞానం నాలో తప్ప ఇంకెవరిలో లేదు. నేను సర్వజ్ఞాతను అంటే
మొత్తం సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం నాలో ఉంది అని అర్థం. నేనే మీకు కూర్చొని చదివిస్తూ ఉన్నాను. జ్ఞాన సాగరుడైతే బాబా ఒక్కరి. అక్కడ భక్తి ప్రాలబ్ధం ఉంటుంది. సత్యత్రేతాయుగాల్లో భక్తి ఉండదు. చదువుతోనే రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. ప్రెసిడెంట్ మొదలైన వారిని చూడండి, ఎంతమంది వజీర్లు ఉంటారు వారి దగ్గర. అడ్వైస్ దేనే కే లియే వజీర్ రఖతే హై. సలహా సూచనల కోసం వజీర్లను పెట్టుకుంటారు. సత్యుగంలో అయితే మంత్రుల అవసరమే ఉండదు. ఇక్కడైతే మంత్రి మండలి అంటారు. అంటే మంత్రుల యొక్క ఒక సమూహం ఉంటుంది, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అక్కడైతే ఏకఛత్రాధిపత్యం, రాజే సర్వసమర్థుడుగా ఉంటాడు. ఇప్పుడు బాబా మిమ్మల్ని చాలా తెలివైన వారిగా చేస్తూ ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణలను చూడండి, ఎంత తెలివైన వారిగా ఉంటారు. అనంతమైన రాజ్యభాగ్యం మీకు లభిస్తుంది. శివ జయంతిని కూడా బాబా జరుపుతూ ఉంటారు. మరి తప్పనిసరిగా శివబాబా భారతదేశంలోనే వచ్చి విశ్వానికి యజమానిగా తయారు చేసి వెళ్ళారు. లక్షల సంవత్సరాల విషయమైతే కాదు, నిన్నటి విషయమే కదా. మంచిది, ఇంకెంత వినిపించను అంటున్నారు బాబా. చాలా చెప్పాను కదా, ఇంకెంత అర్థం చేయించను. బాబా అంటారు మన్ మనాభవ. వాస్తవంగా ఈ చదువు యొక్క సూచనయే బాబా ఇస్తూ ఉన్నారు. మన్మనాభవ అని, మనసుతో నా స్మృతిలో ఉండండి అని ఈ చదువులో చెప్తున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాబాకు పూర్తిగా సహయోగిగా అయ్యేందుకు తెలివైన వారిగా వివేకవంతులుగా అవ్వాలి. లోపల ఎటువంటి గొడవలు ఉండకూడదు, ఏ రకమైన ఘర్షణ ఉండకూడదు అంటున్నారు. సెకండ్ పాయింట్, స్థాపన మరియు వినాశనం యొక్క కర్తవ్యాన్ని చూస్తూ పూర్తి నిశ్చయ బుద్ధిగా అయి బాబాను ఫాలో చేయాలి. పాత ప్రపంచం యొక్క పైసలతో, ధనంతో బుద్ధిని తొలగించి బెగ్గరగా అవ్వాలి. మిత్రులు, సంబంధికులు, ధనము, సంపదలు మొదలైనవన్నింటినీ మరచిపోవాలి. బాబా నుండి పూర్తిగా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడే బాబాకు మొత్తం అంతా సమర్పించాలి అంటారు. అంటే ఇలా ఎవరైతే కంప్లీట్గా అన్నిటికీ డిటాచ్ అవుతారో వారే బాబా నుండి మొత్తం తీసుకోగలుగుతారు. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు? మనసులో ఘర్షణలు ఏమీ ఉండకూడదు, తెలివైన వారిగా ఈ బాబాకి ఇప్పుడు సహయోగిగా కండి. సెకండ్ పాయింట్లో పూర్తి ఫాలో చేయండి, నిశ్చయ బుద్ధిగా అవ్వండి. బ్రహ్మ బాబా ఏ బాటలో నడిచారో అలాగే నడవండి అంటున్నారు. వరదానం. संगठन में रहते सबके स्नेही बनते, बुद्धि का सहारा एक बाप को बनाने वाले कर्म योगी भव. సంఘటనలో ఉంటూ అందరికీ స్నేహిగా అవుతూ బుద్ధికి ఆధారంగా ఒక్క బాబాను మాత్రమే తయారు చేసుకునేటువంటి కర్మయోగి భవ. कोई कोई बच्चे संगठन में स्नेही बनने के बजाय न्यारे बन जाते हैं. కొందరు పిల్లలు సంఘటనలో స్నేహిగా అవ్వడానికి బదులుగా అతీతంగా అవుతూ ఉంటారు. భయపడుతూ ఉంటారు, ఎక్కడ చిక్కుకుంటానో ఏమో అని. దీంతో దూరంగా ఉండడమే మంచిది అనుకుంటారు. కానీ కాదు, 21 జన్మలు పరివారంలో ఉండేది ఉంది. ఒకవేళ భయపడి ఇప్పటి నుండే దూరంగా ఉంటే ఇది కూడా కర్మ సన్యాసి యొక్క సంస్కారం అయినట్టే కదా. కర్మయోగిగా అవ్వాలి, కర్మ సన్యాసిగా కాదు. సంఘటనలో ఉండండి, అందరి స్నేహిగా కండి, కానీ బుద్ధికి ఆధారంగా మాత్రం
ఒక్క బాబానే చేసుకోవాలి, ఇంకెవరు ఉండకూడదు. బుద్ధికి బాబాతోనే సంబంధం, బయటికి అందరితో స్నేహిగా ఉండాలి. బుద్ధిలో ఏ ఆత్మ యొక్క తోడు, ఎవరి గుణాలు, ఎవరి విశేషతలు ఆకర్షించకూడదు. అప్పుడే కర్మయోగి పవిత్ర ఆత్మ అని అంటారు. అంటే మన బుద్ధి బాబా వైపు అటాచ్ అయి ఉండాలి తప్ప ఒక వ్యక్తి యొక్క విశేషతలు, గుణాలు మనల్ని ఆకర్షించకూడదు. స్లోగన్: బాప్ దాదాకి రైట్ హ్యాండ్ బనో, లెఫ్ట్ హ్యాండ్ నహి. బాప్ దాదాకు కుడి భుజంగా అవ్వండి, లెఫ్ట్ హ్యాండ్గా కాదు. రైట్ హ్యాండ్గా అవ్వండి, లెఫ్ట్ హ్యాండ్గా కాదు అంటున్నారు. ఈరోజు స్వమానము: నేను ఆత్మను, కర్మయోగిని. నేను కర్మయోగిని. కర్మయోగం చెయ్యాలి, కానీ కర్మ సన్యాసం చేయకూడదు. అందరికీ డిటాచ్డ్గా ఉంటాను నేను సంఘటనలో ఎవరితోనూ కలవను, ఎవరు అవసరం లేదు, నేను నా బాబా, నాకు పరివారం వద్దు అని అలా ఉండకూడదు. అందరిలోనే ఉండాలి, అందరితో కలవాలి, స్నేహిగా అవ్వాలి, కానీ బుద్ధి యొక్క సంబంధాన్ని బాబాతో మాత్రమే జోడించాలి. రోజంతా ఆ అనుభవం చేద్దాం. ఓం శాంతి.